చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు. ప్రియరా, ఆ చీకట్లో నడిచే ప్రజలు వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుంటారు. యోధా ఇస్కరియోతు వాడు మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ పబ్లిక్గా చేశాడా, రహస్యంగా చేశాడా? ఎలా చేశాడు? పబ్లిక్గా ఏమైనా మాట్లాడా? ఆయన చుట్టూ ఉన్న శిష్యులకి తెలిసేటట్టు, యేసుప్రభువుకు తెలిసేటట్టు, నేను యేసుప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకు 33 వెండి నాణాలు ఇవ్వండి అని ఏమైనా పబ్లిక్గా మాట్లాడా? మాట్లాడలా. ఎక్కడ పోయి మాట్లాడుకున్నాడు? రహస్యంగా పోయి మాట్లాడుకున్నాడు. ఈ రహస్యంగా చేసే పనులే చీకట్లో ఉండి చేసే పనులు. రహస్య జీవితము, రహస్య పాపము, రహస్యంగా ఎవరికి తెలియకుండా చేయాలనుకున్న ఆలోచనలు అవి చీకటిలో ఉండి చేస్తూ ఉన్న పనులు అవి. ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి వెంబడించలేరు. అందుకనే ప్రభు అంటున్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. కావున పిల్లరా, దేవుణ్ణి మనం వెంబడించడం అంటే వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుని వాక్యమే, ఇంకంతే. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఫైనల్గా వాక్యం ఏం చెబుతుందో అది చేయటం, అంతే. నీకంత తప్ప వేరే ఆలోచనే లేదు. అది అలా చేసిన వాళ్ళు కంట ఏమొస్తుంది? జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. ఏ వెలుగు వస్తుందండి మనలో? జీవముతో కూడిన వెలుగు. అంటే అర్థం ఏంటో తెలుసా? జీవము వెలుగు మనలోనికి వచ్చిందనే దానికి అర్థం ఏంటంటే మన హృదయంలో ప్రార్థనాత్మ ఉంటుంది. ఒక వ్యక్తిని నేను గమనించాను. ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకు దగ్గర కూర్చొని మాట్లాడుతూనే ప్రార్థన చేస్తున్నాడు. అదే వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూసా, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అదే వ్యక్తి 4 అడుగులు అలాగ నడిచినట్లుగా నడిచి, దారిలో రోడ్డు మీద 4 అడుగులు అలా నడిచినట్టుగా నడిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వ్యక్తిని బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం వెళ్ళి ఏం చేస్తాడని చూస్తే బస్సు రాకపోతే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఈ వ్యక్తి ఇలాగ దేవుని వాక్యం వింటూ నోట్స్ రాసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని నేను పరిశీలించా. కూర్చుండినప్పుడు ప్రార్థన, నిలబడినప్పుడు ప్రార్థన, బస్ స్టాండ్లో ప్రార్థన, దారిలో ప్రార్థన, వాక్యం వినేటప్పుడు ప్రార్థన. ఏమిటి ఇంత ప్రార్థన ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అని అంటే, లోపలేముంది? జీవపు వెలుగు ఉన్నది. ప్రభువుని పిల్లరా, దేవుని వాక్యము నిన్ను వెలిగిస్తుంది. ఆ జీవపు వెలుగు నీ హృదయంలో ఉండాలి. అది దేవుని వెంబడించడం అంటే. దేవుని వెంబడించడం అంటే అది అలాగూ మనం దేవుణ్ణి వెంబడించాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంతేకాదు, దేవుని వెంబడించడం అంటే 10వ అధ్యాయం తీయండి, యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్లా
వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అనగా దేవుని వెంబడించడం అంటే ఏంటంటే నీవు దేవుని స్వరమును వింటూ ఉండాలి. ఎవరి స్వరం వినాలండి మనం? ఎవరి స్వరం వినాలి చెప్పండి? అందరూ బిగ్గరగా చెప్పండి. ఎవరి స్వరం వినాలి మనం? దేవుని స్వరం వినాలి. ఇందాక నేను ఒక చదువుకునే అమ్మాయి స్టూడెంట్ విషయం చెప్పాను కదా. ఎప్పుడు కొంచెం దూరంలో ఎవరి స్వరం వినేదామే? దయ్యం స్వరం వినేది. దయ్యం స్వరం. సోదరుడా సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో, నీకు తెలియకుండా ఎవరో మాట్లాడుతున్నట్టు, నీకు తెలియకుండా ఎవరో నేనేదో చేసి వెళ్ళినట్లుగా అలాంటి ఆలాపంలో నువ్వు బ్రతుకుతూ భయపడతా బ్రతుకుతున్నావేమో, చీకటిలో బ్రతుకుతున్నావు నువ్వు. అందుకనే జీవపు వెలుగు నీలోనికి రావాలి. నీవు దేవుని స్వరమును నీవు వినాలి. చాలాసార్లు నేను నా జీవితంలో గమనించేది ఏంటంటే, నేను బాగా ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, బాగా ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్న ఒక 10 నిమిషాల్లో ఇదిగో ఇక్కడ ఈ లైట్ గొడుగుంది కదా, ఇంత దూరంలో అక్కడ ఎవరో మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా వింటా. నేను ఎవరా ప్రార్థన చేస్తున్నారు అని చూస్తా, కళ్ళు తెరిచి చూస్తా. అప్పుడప్పుడు అటు ఆ మూలకు చూస్తా, ఈ మూలకు చూస్తా, ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా అని చూస్తే ఎవరు చేయరు. సరే ఏంటోలే అని చెప్పి మరలా పడుకుంటే మరలా 10 నిమిషాలకి, పావు గంటకి మరలా ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది. ఎవరో మోకాళ్ళ మీద ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. నాకు మొదట్లో అర్థం కాల, ఏంటి ఈ ప్రార్థన చేసే స్వరాన్ని వింటున్నాను అని ఒక దైవజనుడితో పంచుకున్నా. ఏంటయ్య గారు ఇట్లా ఎప్పుడు నేను పడుకున్న స్థలం దగ్గర ఎవరో ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది ఏంటి అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన అనుభవం ఏంటంటే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. అంటే ఇది చాలా బిగినింగ్లో అనుభవం నాకు. ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ఎవరో ఉండి మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక అంతే. మనం చేసినంతసేపు చేస్తాం, అలసిపోతాం, పడుకుంటాం. మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ స్టార్ట్ చేస్తాడు ప్రార్థన చేయటం. ప్రియరా, దేవునిని నువ్వు వెంబడిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు ముందుగా నడుస్తూ ఉంటాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అది నువ్వు దేవుని వెంబడించటం అంటే. ఈ ఎక్స్పీరియన్స్లోనికి రావాలండి మనం. ఈ అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుని వాక్యం ఉంది, అటువలనే ఆయన మన బలహీనతలను చూచి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచుండెనని ఉందా లేదా? చూడండి, వాక్యంలో ఉంది. ఎక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తుంది ఇక్కడ? ఆ ఆత్మ అనగా దేవుని ఆత్మ. ఎవరి కోసం చేస్తున్నాడు? మన పక్షముగా
విజ్ఞాపనము చేయుచున్నాడు. పిల్లరా, సంఘములో ఇలాంటి అనుభవాలు మనం పొందుకోవాలి. నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేసి 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 పండుకుంటే ఆ తర్వాత వచ్చి దయ్యాలు వచ్చి తొక్కడం కాదు నిన్ను. అలాంటి దయ్యపు చేష్టలు చేయకూడదు. నీ ఇంటిలో సాతానుడు వచ్చే దారి దానికి ఉండకూడదు అసలు. అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చేవాళ్ళు. మోషే నడుస్తూ ఉంటే దేవదూతల ముందు నడిచేవాళ్ళు. గిద్యోను ఒంటరిగా ఉంటే దేవదూతలు వెళ్ళి పలకరించారు. దేవదూతలు మన ఇంటిలోనికి వచ్చే అనుభవం నువ్వు పొందుకుంటున్నావా? దేవదూతలు నిన్ను పలకరిస్తున్నారా? ఒక సహోదరుడు బాగా బలహీనుడయ్యాడు, ఆల్మోస్ట్ బాగా కోమాలోకి వెళ్ళాడు. అలాంటి స్థితిలో ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. ప్రభా, కోమాలో ఉన్నాడు, ఈ బిడ్డ చనిపోకూడదు, బ్రతికించండి ప్రభా, మీరు స్వస్థపరచండి, లేపండి, లేచి తిరగాలి ప్రభా అని తన కొరకు ఎంతో ప్రార్థన చేయటం జరిగింది. అంత ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరుడు ఒక దర్శనం చూశాడంట. దేవదూతలు వచ్చి ఆయన శరీరాన్ని తాకి స్పర్శించి ఆ చేతులు కాళ్ళు ఆయన తల అంతా అలాగూ స్పర్శించి సహోదరుడా లే అని చెప్పి వెళ్ళిపోయారంట. ఇంకంతే, ఆ సహోదరుడికి ఎంతో బలం వచ్చింది. ఆ దర్శనం రాగానే తెల్లారు లేచి చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది సహోదరుడు అంటే, రాత్రి 2 దేవదూతలు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారయ్యా అని చెప్పాడు. ఇదండి ప్రార్థన అనుభవాలు. ప్రార్థన అనుభవాలు అంటే ఎలా ఉండాలి, అంతేగాని ప్రభా 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 అని చెప్పి అలా ముందుకు దూలి నిద్రలోకి వెళ్ళటం కాదు. అది కాదు ప్రార్థన అంటే. మంచి సబ్బు ఉంది స్నానం చేయటానికి, కానీ వట్టి నీళ్ళే పోసుకున్నాడు, ఆ జిడ్డు పోలా. ఏంటయ్యా సబ్బు ఉందకంటే ఆయన ఏమంటున్నాడంటే నాకు అలవాటు లేదు అన్నాడు. మనం ఏం చేద్దాం? జిడ్డు మొహం, నాకు అలవాటు లేదయ్యా మొదటి నుంచి, మంచి సబ్బు. ఆ తర్వాత బాగా కొంచెం ఓపిక రావడానికి ఒక గ్లాసు వేడివేడి పాలు త్రాగయ్యా ఓపిక వస్తుందంటే నాకు అలవాటు లేదు. నాకు ఏది అలవాటు లేదు అన్నట్లుగా ఉండేవాళ్ళతో మనం ఏమీ చేయలేమండి. అట్లాగే ఈ రోజున సంఘం కూడా దేవదూతలు మనకు తోడుగా ఉండాలి, దేవదూతలు మనకు పరిచర్య చేయాలి, దేవదూతలు దేవుని పనిని చేయాలి, దేవదూతలు మనకు తోడుగా ఉండాలి. ఈ అలవాట్లు పోయి ఏ అలవాట్లు వచ్చినాయో తెలుసా? సంఘంలోకి తగాదులు అనే అలవాట్లు వచ్చినాయి. పోట్లాటలు, పార్టీలు. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే రాజకీయాలు సంఘాల్లోకి వచ్చినాయి. అసలు సంఘం అనేది దేవుందా లేకపోతే ఏమన్నా ఒక పార్టీ నాయకుడిది? అది ఎవడబ్బా సొమ్మది సంఘం అంటే? అది క్రీస్తు ప్రభు తన రక్తం చేత సంపాదించుకున్న సంఘం. అది ఆ సంఘంలోనికి పార్టీలు, నాయకులు, ఈ పోట్లాటలు, చీలికలు, 2 ముఠాలు. దేవుని స్వరం ఏముంటుంది ఇంకక్కడ? అంతా సైతాను స్వరమే. దేవుని పనులు జరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి కాపలా కాయటం, సైతాను పనులు కదివి. ఏంటి పిల్లరా ఇవి?
దేవుని వాక్యం ఏమంటుంది? నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని స్వరమును వింటున్నావా? దేవుని స్వరం వినటం అలవాటు చేసుకుంటున్నావా? అసలు దేవుని స్వరముని ఇంటిలో వింటున్నావా? ఆయన స్వరమును వింటే చాలండి. ఆయన మెల్లని స్వరము వింటే చాలు. పాపపు స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనుషులు ఉద్రేకంగా ఉన్న టైంలో యేసు ప్రభు నేల మీద ఏదో రాస్తా ఉంటే ఆ రాళ్ళన్నీ పడేసి వెళ్ళిన తర్వాత ప్రభు ఆమెతో అన్న మాట ఏమిటంటే, అమ్మా, నీ మీద రాయి ఎవరో వేయలేదా అన్నాడు. అయ్యా, ఎవరు వేయలేదు అని అంటే ప్రభు అన్నాడు, ఇక మీదట పాపము చేయకుండా బ్రతుకమ్మా అన్నాడు. మెల్లని స్వరం, ఆమె జీవితమే మారిపోయింది. సహోదరుడా, సహోదరి, దేవుని స్వరం వినటానికి మనం నేర్చుకోవాలి. దేవుని వెంబడించడం అంటే ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. అందుకనే 27వ వచనంలో ఏముంది? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడించును. కావున పిల్లరా, దేవుని వెంబడించడం అంటే ఇదండి. ఒరకేదో ఆదివారం ఒకరోజు ప్రార్థనకు పోయి వస్తే దేవుని వెంబడించినట్లు అనుకోవద్దు. దేవుని పరిచర్య చేస్తూ, దేవుని స్వరము వింటూ, ఆ చీకటిలో నడవకుండా జీవపు వెలుగును కలిగి వాక్యానుసారముగా మనం ఉండాలి. అలాగూ దేవుని మనం వెంబడించాలి. అలాగూ వెంబడించిన వారు గొప్ప దైవజనులుగా, గొప్ప భక్తులుగా మారారు. ఇంకక్కడ ఏముంది? 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరి చేతిలో ఉన్నామండి మనం? దేవుని చేతిలో ఉన్నాం. నీకు ఆ విశ్వాసం ఉండాలి. నేను దేవుని చేతిలో ఉన్నాను, నా కుటుంబము దేవుని చేతిలో ఉన్నది, ఎవడు నన్ను అపహరింపలేడు, ఎవడు నాకు హాని చేయలేడు. నేను ఎవరి చేతిలో ఉన్నాను? దేవుని చేతిలో ఉన్నాను అనే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అది దేవుని వెంబడించడం అంటే. మరి అలాంటి విశ్వాసం మనం నేర్చుకుంటున్నామా? అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? అందుకనే ప్రభు అంటున్నాడు తన శిష్యుణ్ణి, నీవు నన్ను వెంబడించు. దేనికి వెంబడించాలి? ఆయన పరిచర్య చేయడానికి వెంబడించాలి. దేనికి వెంబడించాలి? చీకటిలో నడవకుండా వెలుగులో నడవటానికి మనం వెంబడించాలి. ఇంకా దేనికి మనం వెంబడించాలంటే ఆయన స్వరము వింటూ ఉండాలి. ఎవరి స్వరం వినాలండి? మనం దేవుని స్వరాన్ని వింటూ ఉండాలి. నీకు ఆ అనుభవంలోకి వస్తే ఒక్కసారి నువ్వు దేవుని స్వరం వింటే మరలా వినాలనిపిస్తుంది నీకు. ఆ స్వరం వినే ఆ రూటు తెలియక నువ్వు వదిలేసుకుంటున్నావు. ఒక్కసారి దేవుని స్వరం వినే ఆ అనుభవంలోకి వస్తే ఇక అలాగూ కనిపెడతా ఉంటావు, ప్రభా మరొక్కసారి నాతో మాట్లాడు అని అడుగుతూ ఉంటావు. తర్వాత దేవుని వెంబడించడం అంటే మనము ఆయన చేతిలో ఉన్నాం. ఎవరి చేతిలో ఉన్నామండి? మనం దేవుని చేతిలో. అందుకని అక్కడ ఏమనుంది? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. బా, ఎంత గ్యారంటీ ఉందో చూడండి. ఎవడు నా చేతిలో నుండి తీసివేయలేడు. ప్రభువుని పిల్లరా, మనం దేవుని చేతిలో ఉన్నాం, ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. ఆ విశ్వాసంతో మనం బ్రతకాలి. ఇలాంటి విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుణ్ణి వెంబడించాలి.
బుధవారం ప్రార్థన ఉందా? శనివారం ప్రార్థన ఉందా? 1వ తారీఖు ప్రార్థన జరుగుతుందా? ఒకటే చెప్పట్లా మీరు. జరుగుతుందా లేదా? బుధవారం ప్రార్థన జరుగుతుందా లేదా? శనివారం ప్రార్థన జరుగుతుందా లేదా? మరి 24 గంటల ప్రార్థన జరుగుతుందా లేదా? వెంబడించడం అంటే ఏంటి? వాటిల్లో నువ్వు పాల్గొనాలి. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. ఈ అవకాశాలు నీకు జీవమునిచ్చే అవకాశాలు, నిన్ను దేవుని చేతిలో పెట్టి కాపాడే అవకాశాలు. వాటిని నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మరి వీటిని మనం కలిగి ఉంటున్నామా? వీటి విషయంలో నువ్వు బాధ్యతగా ఉంటున్నావా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరము మోకరించి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, నేను మిమ్మల్ని వెంబడించాలి ప్రభా. వెంబడించే వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయో మేము చూసాం. చీకటిలో నడవరు కదా వాళ్ళు, దేవుని వెలుగులో నడుచుకుంటారు. ఇంకా చీకటి సంబంధమైనవి మాలో ఏమేమి పనిచేస్తున్నాయో వాటన్నిటి నుండి మాకు విడుదల ఇవ్వండి ప్రభా, విడుదల ఇవ్వండి నాయన. మా ఇంటిలో చీకటి సంబంధమైనవి ఏది పని చేయనివద్దు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. చీకటిలో మేము నడవక దేవుని వెలుగులో నడుచుకుని వారముగా చేయండి అని ప్రభువుని అడుగుతావా? మన హృదయాలు మనం పరీక్షించుకుందాం ప్రియురా. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధి మనతో ఉండాలి అని. మీ స్వరమును వినేవారిగా మమ్మలను చేయండి అయ్యా. మీ స్వరమును వినే భాగ్యం మాకివ్వండి ప్రభా. ప్రభా, మీ చేతిలో ఉన్నామనే విశ్వాసం మాకివ్వండి నాయన. కృప చూపండి అని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. దయగలిగిన మా దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ స్వరమును వినేవారిగా చేయండి నాయన. మిమ్మలను వెంబడించువారిగా చేయండి. చీకటిలో నడువక దేవుని వెలుగులో ఉండువారముగా చేయండి ప్రభువా. ఎవడును నా చేతిలో నుండి మిమ్మల్ని అపహరింపలేడు, దొంగిలించలేడు అంటున్నారు కదా. మేము మీ చేతిలో ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. బలమైన విశ్వాసము మాకు దయచేయండి. మిమ్మల్ని వెంబడించు వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.
ఆయన